అసలు ఒకరికొకరు తెలియని నలుగురు వ్యక్తుల జీవితాల గమ్యం ఒకటైతే అదే మన ఈ కథనం. ఈ కథ 1980లో స్టార్ట్ అవుతుంది. ఈ కథకి మొదలు రాజ్ కుమార్. రాజ్ కుమార్‌కి తనకంటూ అయిన వాళ్ళు ఎవరూ లేరు. తను ఒక అనాథ. చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని ఒక పెద్ద డాక్టర్ అవ్వాలనేది రాజ్ కుమార్ కల. ఎందుకంటే తన తల్లిదండ్రులు అనారోగ్యంతో వాళ్ళ పేదరికం వల్ల వైద్యం చేయించుకోలేక చనిపోయారు. ఆ సంఘటన రాజ్ కుమార్ మనసులో బలంగా నాటుకుంది. ఆ క్షణమే తను నిర్ణయించుకున్నాడు. తను మంచి డాక్టరై పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేయాలని. తను అనుకున్నట్టుగానే బాగా కష్టపడుతూ, తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఎట్టకేలకు డాక్టర్ చదువును మొదలుపెట్టాడు. అప్పుడే తన జీవితంలోకి వచ్చింది ఒక అమ్మాయి. తన పేరు కళ్యాణి. కళ్యాణి ఒక పెద్దింటమ్మాయి. చాలా మంచి మనసున్న అమ్మాయి. తనకి దైవభక్తి చాలా ఎక్కువ. కళ్యాణి రాజ్ కుమార్ చదువుతున్న కాలేజ్‌లో తనకి క్లాస్‌మేట్. వాళ్ళిద్దరూ నెమ్మదిగా ఫ్రెండ్స్ అయ్యారు. రాజ్ కుమార్ తన ఆశయాలతో పాటు ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అంటే అది కళ్యాణికే. కాలంతో పాటు వాళ్ళ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ వాళ్ళ చదువును పూర్తి చేసుకున్నారు. ఇటుపక్క రాజ్ కుమార్ ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌గా జాయిన్ అయ్యాడు. అటుపక్క కళ్యాణి తన ఇంట్లో వాళ్ళని రాజ్ కుమార్‌తో తన పెళ్ళికి ఒప్పించింది. రాజ్ కుమార్ చాలా సంతోషంగా తన జాబ్ చేసుకుంటున్నాడు. అంతా బానే ఉంది అని అనుకున్న జీవితంలో అస్సలు ఊహించని ఒక మలుపు రాజ్ కుమార్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సడెన్‌గా ఒకరోజు రాజ్ కుమార్ కంగారు పడుతూ హాస్పిటల్స్ రికార్డ్ చెక్ చేస్తూ చాలా భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం చాలా డేస్‌గా రాజ్ కుమార్ ట్రీట్మెంట్ చేస్తున్న ఒక పేషెంట్ హఠాత్తుగా చనిపోయాడు. పేషెంట్ ఆరోగ్యం అంతా బాగానే ఉంది. మరుసటి రోజు డిశ్చార్జ్ అయిపోతాడు అనగా ఈరోజు ఇలా జరిగింది. ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్స్ చెప్పిందేంటంటే, ఆ పేషెంట్ బ్రెయిన్ డెత్ అవ్వడం వల్ల చనిపోయాడని. కానీ ముందు రోజు బాగున్న వ్యక్తికి ఇలా ఎలా జరిగింది అనే షాక్‌లో రాజ్ కుమార్ బుర్ర పని చేయలేదు. తను ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్ తన ముందు అలా నిర్జీవంగా పడి ఉండడం రాజ్ కుమార్‌ని చాలా డిస్టర్బ్ చేసింది. అలా రోజులు గడిచే కొద్దీ ఆ హాస్పిటల్‌లో ఎంతోమంది సడెన్‌గా చనిపోవడం చూసిన రాజ్ కుమార్‌కి అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇదంతా తను కళ్యాణితో షేర్ చేసుకున్నారు. మొత్తం విన్న కళ్యాణికి హాస్పిటల్‌లో ఏదో తప్పు జరుగుతుందని అర్థమైంది. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే చనిపోయిన పేషెంట్స్ రికార్డ్స్ రివ్యూ చేస్తే ఏదైనా క్లూ దొరకొచ్చని కళ్యాణి చెప్పడంతో రాజ్‌కుమార్ హాస్పిటల్ స్టాఫ్‌కి తెలియకుండా రికార్డ్స్ రూమ్‌కి వెళ్లి రికార్డ్స్ చెక్ చేశాడు. రాజ్‌కుమార్ ఆ రికార్డ్స్ చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ చనిపోయిన పేషెంట్స్ అందరి రికార్డ్స్‌లో ఆర్గాన్ అసెస్మెంట్ జరిగిందని ఉంది. ఆర్గాన్ అసెస్మెంట్ అంటే ఒక వ్యక్తి ఆర్గన్స్‌ని ఇంకొక వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంట్ చేసే ముందు జరిగే ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఆర్గన్స్ అనేవి హెల్తీగా ఉన్నాయా లేదా? అవి ఎదుటి వ్యక్తికి సూట్ అవుతాయా లేదా? అని చెక్ చేస్తారు. అయితే రికార్డ్స్ చెక్ చేసిన రాజ్‌కుమార్‌కి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. అదేంటంటే చనిపోయిన వాళ్ళందరూ చిన్న పిల్లలు. ఈ రికార్డ్స్ అన్నీ చెక్ చేసి కంగారు పడుతూ ఇదంతా కళ్యాణికి చెప్పడానికి రాజ్‌కుమార్ బయలుదేరతాడు. అప్పుడే కొంతమంది డాక్టర్స్ హాస్పిటల్ దీంతో ఏదో సీక్రెట్‌గా మాట్లాడటం రాజ్‌కుమార్ వింటాడు. మాటలు మొత్తం విన్నాక రాజ్‌కుమార్‌కి అర్థమైందేంటంటే, ఈ హాస్పిటల్‌లో ఇల్లీగల్‌గా ఆర్గాన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని. పైగా ఆ చిన్న పిల్లలు చాలా సాధారణ కుటుంబానికి చెందినవాళ్ళు. చిన్న హెల్త్ ఇష్యూతో హాస్పిటల్‌కి వచ్చిన పిల్లల్ని రోగులుగా మార్చి, వాళ్ళ బ్రెయిన్ డెడ్ అయిందని నమ్మించి, ఆర్గాన్ డొనేషన్ అని చెప్పి ఆ ఆర్గన్స్‌ని ఇల్లీగల్‌గా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఇది తెలుసుకున్న రాజ్‌కుమార్ ఆ రికార్డ్స్ తీసుకొని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి, తర్వాత కళ్యాణిని కలిసి మొత్తం విషయం చెప్పాడు. ఇది విన్న కళ్యాణి ఆ చిన్న పిల్లల్ని తలుచుకుని చాలా బాధపడింది. ఆ మరుసటి రోజు హాస్పిటల్‌కి వెళ్ళిన రాజ్‌కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా, ఇటు మీడియా అలాగే జనాలు కోపంతో ఊగిపోతున్నారు. అసలక్కడ ఏం జరుగుతుందో రాజ్‌కుమార్‌కి ఏం అర్థం కాలేదు. చుట్టూ జనం తనని తిడుతూ, రాళ్ళతో కొడుతూ ఉన్నారు. పోలీసులు రాజ్‌కుమార్‌ని స్టేషన్‌కి తీసుకొని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణి తన అన్నయ్యని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. అక్కడ పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే రాజ్‌కుమార్ ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడని ప్రూఫ్‌తో సహా
హాస్పిటల్ స్టాఫ్ కంప్లెయింట్ ఇచ్చారు అని. కళ్యాణి వాళ్ళ నాన్నకి ఉన్న ఇన్‌ఫ్లూయెన్స్‌తో రాజ్‌కుమార్‌తో మాట్లాడడానికి ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత రాజ్‌కుమార్‌కి, కళ్యాణికి అర్థమైందేంటంటే, ఇదంతా తనని ఇరికించడం కోసం హాస్పిటల్ డీన్ చేసిన పనని. ఎందుకంటే రాజ్‌కుమార్ ఆల్రెడీ హాస్పిటల్ స్టాఫ్ మీద కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ పోలీస్ ఆఫీసర్ హాస్పిటల్ డీన్‌తో కలిసిపోయి ఈ ఆర్గాన్ ట్రాఫికింగ్ కేస్‌ని రాజ్‌కుమార్ మీద మోపారు. అయితే రాజ్‌కుమార్‌తో పాటు ఇంకొక డాక్టర్‌ని కూడా ఈ కేసులో ఇరికించారు. బికాజ్ రాజ్‌కుమార్ ఒక ట్రైన్డ్ డాక్టర్. తనొక్కడే ఇదంతా చేయడం ఇంపాసిబుల్. సో, ఒక సీనియర్ డాక్టర్ హెల్ప్‌తో ఈ ఆర్గాన్ ట్రాఫికింగ్ చేశాడు అని క్రియేట్ చేశారు. కానీ ఆ డాక్టర్ ఈ కేస్ సెన్సేషన్ అయిన ఆ రోజు మార్నింగే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ కేస్ ఆ టైంలో చాలా సెన్సేషన్‌గా మారింది. తర్వాత రాజ్‌కుమార్‌ని కోర్ట్‌లో సబ్మిట్ చేశారు. కానీ సరైన ప్రూఫ్స్ లేకపోవడం వల్ల, ఉన్న ప్రూఫ్స్ కూడా ఫ్యాబ్రికేటెడ్‌గా ఉండడం వల్ల, ఈ క్రైమ్ రాజ్‌కుమారే చేశాడని ప్రూవ్ చేయలేకపోయారు. అలా అని ఈ క్రైమ్ తను చేయలేదని కూడా ఏ ప్రూఫు లేదు. సో, కోర్ట్ రాజ్‌కుమార్‌కి కౌన్సెలింగ్ ఇప్పించి, తన డాక్టర్ లైసెన్స్‌ని కంప్లీట్‌గా బ్యాన్ చేశారు. ఇంకెప్పుడు రాజ్‌కుమార్ డాక్టర్ ఫీల్డ్‌లో ఉండకూడదని కోర్ట్ తీర్పిచ్చింది. ఆ తర్వాత బయటికి వచ్చిన రాజ్‌కుమార్ తను ఎంతో ఇష్టపడిన డాక్టర్ ఫీల్డ్‌లో తను ఇంకెప్పటికీ ఉండలేడని చాలా బాధపడుతూ, ఎన్నో అవమానాలను ఫేస్ చేస్తాడు. చుట్టూ ఉన్న జనం తనని చాలా నీచంగా చూస్తూ ఉంటారు. ఇదంతా తట్టుకోలేక రాజ్‌కుమార్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. ఇలాంటి పరిస్థితిలో రాజ్‌కుమార్‌ని ఒంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదని కళ్యాణి తన వాళ్ళతో రాజ్‌కుమార్‌ని పెళ్లి చేసుకుంటానని చెబితే వాళ్ళొప్పుకోరు. ఇంత జరిగిన తర్వాత ఇంక ఈ పెళ్లి జరగదు అని ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇక కళ్యాణి బాగా ఆలోచించుకుని రాజ్‌కుమార్‌తో పాటు వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతుంది. రాజ్‌కుమార్ కూడా తను కాదనలేకపోతాడు. వాళ్ళిద్దరూ కలిసి బొంబాయి అంటే ఇప్పుడు మన ముంబైకి వెళ్ళిపోతారు. అక్కడే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కొంతకాలం బానే ఉంది అనుకునే లోపు అక్కడ కూడా కొంతమంది రాజ్‌కుమార్‌ని గుర్తుపట్టి అసహించుకోవడం మొదలుపెడతారు. ఇదంతా రాజ్‌కుమార్‌ని ఇంకా బాధపెడుతుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా రాజ్‌కుమార్‌కి తనని ఎవరో గమనిస్తున్నారని, తనని సీక్రెట్‌గా ఫాలో చేస్తున్నారని అనిపిస్తుంది. ఒకరోజు రాజ్‌కుమార్ తెలివిగా ప్లాన్ చేసి తనని ఫాలో అవుతున్న ఆ పర్సన్‌ని ట్రాప్ చేసి తనని తన వెనకాల తీసుకెళ్తాడు. అప్పుడు రాజ్‌కుమార్ "నువ్వెవరు? నన్నెందుకు ఫాలో అవుతున్నావు?" అని అడుగుతాడు. అసలు రాజ్‌కుమార్‌ని గమనిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? తనని ఎందుకు ఫాలో అవుతున్నారు? ఆ కలిసిన వ్యక్తి రాజ్‌కుమార్‌తో ఏం చెప్పారు? తర్వాత ఏమైంది? అనేది పార్ట్ 2లో చూద్దాం.